నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నమ్మించడం, వంచడం ఈ రెండింటిలో చంద్రబాబుకి ఉన్న నేర్పరితనం ఎంతో ఆంధ్రప్రదేశ్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపించారు. గెలిపిస్తే అద్భుతాలు చేస్తామన్నారు. అధికారం అందుకోగానే అరాచక పాలన మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ ప్రజల మీద పగ సాధిస్తున్న రీతిలో పాలన చేస్తోంది కూటమి ప్రభుత్వం. సంక్షేమం ఊసేలేదు, అభివృద్ధి జాడలేదు, పెట్టుబడుల ప్రస్తావన లేదు. వీటికి తోడు సామాన్యులు మాత్రమే కాదు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కూడా బతకలేని దారుణ పరిస్థితులకు ఏపీ వేదికగా మారుతోంది. ఈ అరాచకాలన్నీ చాలవన్నట్టుగా ఇప్పుడు ప్రైవేటీకరణ మంత్రం జపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. 5.5 కోట్ల మంది ప్రజల చేతిలో చిప్పపెట్టి బినామీలకు ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తులను పందేరం చేసే పనిలో పడింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సంపద సృష్టించడంలో నన్ను మించిన నాయకుడు దేశంలోనే లేడని తెగ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక అప్పులు సృష్టిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే అప్పులతో పాటు ఆయన సంపద కూడా సృష్టిస్తున్నారు. కాకపోతే రాష్ట్రానికి కాదు, 5.5 కోట్ల మంది ప్రజలకు కాదు, బినామీలకు, పచ్చ ముఠాలకు. అందుకు ఏలిన వారు ఎంచుకున్న మార్గం ప్రైవేటీకరణ. నిజానికి అసలు దేశంలో ప్రైవేటీకరణను భారీగా కమిషన్లు పిండుకునే కామధేనువుగా చూసింది మొదట చంద్రబాబే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్న సమయంలో 1995, 2004 మధ్య కాలంలో 1 కాదు 2 కాదు, ఏకంగా 56 ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి వ్యక్తి కళ్ళు ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద పడ్డాయి, ఆర్టీసీ మీద పడ్డాయి, ఆరోగ్యశ్రీ మీద పడ్డాయి, పోర్టుల మీద పడ్డాయి. ఇంకేముంది, మొత్తం ఊడ్చిపారేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగుతోన్న ఆటవిక పాలన రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే అన్ని రంగాలను సర్వనాశనం చేసి పారేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటీకరణ మంత్రం జపిస్తోంది. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను పచ్చ బినామీలకు దోచిపెట్టడంలో చంద్రబాబు తలదన్నే రాజకీయ నాయకుడు దేశంలోనే లేడు. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న కాలంలోనే 1995 నుంచి 2004 మధ్య కాలంలో ఏకంగా 56 ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. ఇందులో 20 సంస్థల్లో 400 కోట్లు వెనకేసుకున్నారని ఆ రోజుల్లోనే సిపిఎం పార్టీ ఆధారాలతో సహా నిరూపించింది. ఇది 25 ఏళ్ల కిందటి సంగతి. ఇప్పుడు ఆ విలువ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆల్విన్ భూములు, రిపబ్లికన్ ఫోర్స్, నిజాం షుగర్స్ 4 యూనిట్లు, మరో 1 డజన్ షుగర్ మిల్లులు, నూలు మిల్లులు అస్మదీయులకు కారు చౌకగా కట్టబెట్టిన జాబితాలో ఉన్నాయి. ఇప్పటికీ చంద్రబాబు వైఖరిలో ఏ మార్పు రాలేదు. పాడి రైతులకు మేలు చేస్తోన్న అమూల్ కు పొమ్మనకుండా పొగబెట్టారు. ప్రభుత్వ రంగంలో ఉన్న 22 టూరిజం హోటళ్లను ప్రైవేటీకరిస్తున్నారు. ఆ శాఖ పరిధిలో ఉన్న 10,000 కోట్ల ఆస్తులను కూడా కట్టబెడుతున్నారు. దేవాలయాల భూముల్ని కూడా వదిలిపెట్టడం లేదు. కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే సిద్ధాంతకర్తలు గద్దెలపై కూర్చున్న తర్వాత జరిగే అరాచకాలు మామూలుగా ఉండవు కదా. అందుకే ఇప్పుడు పోర్టుల నుంచి ఆర్టీసీ దాకా దేన్ని వదలకుండా ప్రైవేట్ పరం చేయాలని, పచ్చ బినామీలకు కట్టబెట్టాలని, ఏపీ ప్రజల చేతిలో చిప్ప పెట్టాలని చంద్రబాబు తహతహలాడిపోతున్నారు. చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ ఖాతాలో రామాయపట్నం పోర్టు చేరిపోయింది. గత ప్రభుత్వ హయాంలోనే 95% పైగా పూర్తయిన పోర్టును అడ్డగోలుగా ప్రైవేటు చేతికి అప్పగిస్తోంది. దాదాపు 5,000 కోట్ల విలువైన ఈ పోర్టును అత్యంత కారు చౌకగా 1,500 కోట్లకే, అది కూడా ఇప్పుడు సగం చెల్లిస్తే చాలనే షరతుతో అప్పనంగా ఇచ్చేస్తోంది. అనంతరం పోర్టు విస్తరణకు కేవలం ఎకరం రూపాయికే అత్యంత విలువైన భూములను కేటాయిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ విధానంలో పోర్టులు నిర్మించారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులను ప్రారంభించడమే కాకుండా వాటికి అవసరమైన నిధులను కూడా జగన్ ప్రభుత్వం సమకూర్చింది. గత ప్రభుత్వంలోనే 95% పైగా పనులు పూర్తయి వాణిజ్య కార్యకలాపాలు సైతం ప్రారంభించేందుకు సిద్ధమైంది రామాయపట్నం పోర్టు. ఇప్పుడు ఈ పోర్టును చంద్రబాబు సర్కార్ ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలకు తిలోదకాలిస్తోంది. పూర్తయిన తొలి దశ పోర్టును నిర్వహించడంతో పాటు పోర్టు విస్తరణ పనుల కోసం 30 ఏళ్ల దీర్ఘకాలానికి, ఆ పైన మరో 20 ఏళ్లు, మొత్తం 50 ఏళ్ల దీర్ఘకాలానికి ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనున్నారు.
తొలి దశలో మొత్తం 850.79 ఎకరాల్లో 4,929.39 కోట్లతో జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టును కేవలం 1,500 కోట్ల అప్ ఫ్రంట్ ప్రీమియం ధరకు ఇచ్చేస్తున్నట్లు టెండర్ డాక్యుమెంట్లో చంద్రబాబు సర్కార్ పేర్కొంది. అది కూడా మొదట 750 కోట్లు చెల్లించి మిగిలిన మొత్తం పోర్టు వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టిన తరువాత ఇస్తే సరిపోతుందని మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక్కడ మరో మెలిక కూడా ఉంది. జగన్ ప్రభుత్వ హయాంలోనే పోర్టు పనులు 95% పూర్తయ్యాయి. ఇక మిగిలిన కొద్దిపాటి పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేసి ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం పూర్తి చేయకుంటే ఆ విలువను అప్ ఫ్రంట్ విలువ నుంచి తగ్గించుకుంటారు. దీంతో 1,500 కోట్లు కూడా ప్రభుత్వ ఖజానాకు పూర్తిగా వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. 4 బెర్తులతో 34 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న పోర్టును ఇలా అప్పనంగా ఇచ్చేస్తుండడం చూసి సీనియర్ ఐఏఎస్ అధికారులు విస్తుపోతున్నారు. బ్రేక్ వాటర్ పనులు, బెర్తులు, భవనాలు అన్ని పూర్తయి రోడ్డు, రైల్వే కనెక్టివిటీ కూడా కలిగిన రామాయపట్నం పోర్టును కారు చౌకగా కట్టబెడుతుండడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ పోర్టును అభివృద్ధి చేయడం కోసం ఏపీ మారిటైమ్ బోర్డు తీసుకున్న రుణం 2,079 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే కేవలం 750 కోట్లు చేతిలో పట్టుకుని వస్తే అన్ని హంగులతో ఉన్న పోర్టును ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒకవైపు ఏపీ పేరు చెబితే పెట్టుబడిదారులు పారిపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను, సంస్థలను పచ్చ బినామీలకు పందేరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం తహతహలాడిపోతోంది. అదే సమయంలో ఎప్పటిలానే పెట్టుబడుల కేంద్రంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలకు అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. భారీ పరిశ్రమలు వస్తున్నాయని గత 26 నెలలుగా ఊదరగొడుతూ వచ్చారు. చివరకు వందల పరిశ్రమలను రప్పించాం, లక్షల మందికి ఉపాధి కల్పించేశాం, ఉద్యోగాలిచ్చేశాం, ఇక నిరుద్యోగ భృతితో పనేముందని దబాయించారు కూడా. ఒకవైపు ఎల్లో మీడియా ప్రచారం, మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ యాత్రలు, ఇంకోవైపు 100 కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి నేషనల్ మీడియాలో భారీ ఎత్తున ప్రకటనలు. 26 నెలలుగా ఇదే తంతు. కానీ చివరకు జరిగిందేంటి? ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయిందని పచ్చి నిజాన్ని చెప్పింది నీతి ఆయోగ్ నివేదిక. పెట్టుబడులు రాకపోవడమే కాదు, వరుసగా భారీ కంపెనీలు ఏపీని విడిచిపోతున్నాయి. పెట్టుబడులు వద్దు, ప్రభుత్వ ఆస్తుల పందేరమే ముద్దు అంటూ ప్రజల చేతిలో చిప్ప పెట్టేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. పప్పు బెల్లాల్లా ప్రభుత్వ ఆస్తులను, సంస్థలను ప్రైవేటీకరిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం చివరకు ఆర్టీసీని కూడా వదిలిపెట్టడం లేదు. దాదాపు 50,000 మంది ఉద్యోగులతో ప్రధాన పబ్లిక్ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో ఒక్కో అంశాన్ని వేగవంతం చేస్తోంది. అందుకోసం ఆర్టీసీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ ఆర్టీసీని దివాళా తీయించేందుకు సిద్ధపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యంత విలువైన ఆర్టీసీ బస్ స్టేషన్ల భూములను అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఆర్టీసీకి సొంత బస్సులు లేకుండా చేసి, సొంత ఆస్తులను అన్యాక్రాంతం చేసి ఆర్టీసీ గొంతు నొక్కాలన్న కుతంత్రానికి ప్రభుత్వం బరితెగిస్తోంది. రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టేషన్లు, బస్ డిపోలే ఆర్టీసీకి ప్రాణాధారం. ఆ ఆయువు పట్టుపై చంద్రబాబు ప్రభుత్వం దెబ్బ కొడుతోంది. ఇప్పటికే ఈ బస్సుల విధానం ముసుగులో 6,600 కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన ప్రభుత్వం ఆ కుతంత్రంలో 2వ అంకానికి తెరతీసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన ఆర్టీసీ బస్ స్టేషన్ల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే కార్యాచరణకు ఉపక్రమించింది. పీపీపీ ముసుగులో అందుకు సిద్ధపడింది. ప్రభుత్వ పెద్దల అత్యంత ముఖ్యులకే బినామీ పేర్లతో బినామీ సంస్థల ముసుగులో కట్టబెట్టేందుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అందుకోసం మొదటి దశలో విశాఖపట్నంలోని మద్దెలపాలెం, విజయవాడ ఆటోనగర్, తిరుపతి, గుంటూరు, కడప, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, రాజమండ్రి, ఏలూరు బస్ స్టేషన్లను గుర్తించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన పచ్చముట ఇప్పుడు రాష్ట్ర సంపద కరగబెట్టి బినామీలకు ధారపోయడానికి కుట్రల మీద కుట్రలు పన్నుతోంది. నిర్లక్ష్యం, ఏలిన వారి నిర్లక్ష్యం, పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ కావాలనే గాలి కొదిలేశారు. మందులు కొరత, సర్జికల్స్ కొరత, వైద్య సిబ్బంది కొరత, అందుబాటులో లేని వైద్య సేవలు, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్రలు, ఆరోగ్యశ్రీకి ఉరి బిగించే కుతంత్రాలు, 104, 108 సేవలు స్కామ్లుగా మారిపోయాయి.
చివరికి వైద్య పరికరాల కొనుగోళ్లలో కూడా భారీ అవినీతికి పాల్పడుతున్నారు. ఒకటని కాదు, మొత్తం ఆరోగ్య వ్యవస్థనే కుప్పకూల్చేశారు. 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాలను కాసులతో కొలిచే పన్నాగాన్ని పారిస్తున్న పాలకుల ఏలుబడిలో సామాన్యుల ప్రాణాలకు విలువే ఉంటుంది. ఇవన్నీ చాలవన్నట్టు యూజర్ ఛార్జీల వాతలు అదనం. సంక్షేమం, సామాజిక బాధ్యత నుంచి దూరంగా తన ఉనికిని చాటుకోవటానికి చంద్రబాబు ఎప్పుడూ ఇబ్బంది పడరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం మీద ఎంతో బాధ్యత ఉన్నట్లుగా ఎన్ని డ్రామాలాడినా అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ప్రజలను వంచిస్తారు. ప్రైవేటీకరణ జపం చేస్తారు. పచ్చ బినామలకు సంపద సృష్టించే క్రమంలో పరుగులు పెడతారు. ప్రభుత్వ సంస్థల్ని, ఆస్తులను పందేరం చేస్తారు. అందులో భాగంగానే ప్రైవేట్ సంస్థలు లాభాలు ఆర్జించటమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానాన్ని రూపొందించింది. మెడికల్ కాలేజీలకు VGF తో పాటు రాయితీపై భూమి ఇస్తారు. ఇందుకోసం పీపీపీ విధానం 2026 పేరుతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుట్రలు పన్నుతూనే ఉంది. ఏపీలో పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్య అయినా, ఉచిత ఆధునిక వైద్యమైనా అందుబాటులో ఉండదని, అవి డబ్బున్నోళ్లకు మాత్రమే అని మొదటి నుంచి చాటి చెప్తోంది చంద్రబాబు ప్రభుత్వం. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి సామాన్య ప్రజల తెల్లకోటు కలలను వెక్కిరించాలని తహతహలాడుతోంది. ఈ కుట్రను పసిగట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై సమర శంఖాన్ని పూరించారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేసిన సమర గర్జనలు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భాగస్వాములయ్యారు. కోటి సంతకాల సునామీగా మారి చంద్రబాబు ఆటవిక నిర్ణయాల అంతానికి పంతం పట్టారు. అదే సమయంలో మెడికల్ కాలేజీలను తీసుకునే వారిని తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక 2 నెలల్లోనే జైలుకు పంపుతామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్మోహన్ రెడ్డి సమర గర్జన చేయటంతో మెడికల్ కాలేజీల టెండర్లలో ప్రైవేట్ సంస్థలు పాల్గొనలేదు. భవిష్యత్తులో రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని విశ్వసించిన ప్రైవేట్ సంస్థలు మెడికల్ కాలేజీల వైపు కూడా చూసే సాహసం చేయలేదు. దీంతో ప్రైవేటీకరణ ప్రక్రియ కొద్ది నెలలుగా స్తబ్దుగా ఉంది. తర్వాత మళ్లీ చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కొత్త కుట్రలకు తెరతీశారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు 72 ఏళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ 11 మెడికల్ కాలేజీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే ఏర్పాటు చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చరిత్రని తిరగరాశారు. 72 ఏళ్లలో గత ప్రభుత్వాలు 11 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డే తాను ముఖ్యమంత్రి అయిన మొదటిసారి ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 8,500 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి పనులు వేగవంతం చేయించారు. 6 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ తరగతులు జరుగుతున్నాయి. పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన సీట్లు తమకు అవసరం లేదంటూ ప్రభుత్వ పరంగా లేఖలు రాశారు. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. కొద్దిపాటి ఖర్చు చేస్తే అవి కూడా అందుబాటులోకి వస్తాయి. కానీ వాటిని పచ్చ బినామీలకు కట్టపెట్టడానికి చంద్రబాబు అండ్ కో తహతహలాడిపోతున్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో వైద్య విద్య అభ్యసించాలన్న పేద మధ్యతరగతి విద్యార్థుల కల చెదిరిపోవటమే కాదు, అత్యాధునిక వైద్యం ఉచితంగా లభించే అవకాశం కూడా ప్రజలు కోల్పోతారు. జగన్మోహన్ రెడ్డి విధానంలో ప్రతి వైద్య కళాశాల, బోధన ఆసుపత్రి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. వీటిల్లో పనిచేసే ప్రొఫెసర్స్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బందిని మాత్రమే నియమించేది. కళాశాల, ఆసుపత్రిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. ఎక్కడా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల అజమాయిషీ, వారి లాభార్జనకు ఆస్కారం లేదు. దీంతో చిన్న అనారోగ్య సమస్యల నుంచి గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ జబ్బులకు చికిత్సతో పాటు అవయవాల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు ప్రజలకు పూర్తి ఉచితంగా లభించేవి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి లభించేది. ఈ ఉన్నత ఆశయానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు కట్టబెట్టి ప్రజలు మళ్లీ కార్పొరేట్ దోపిడీకి గురయ్యేలా చేయటానికి వరుస కుట్రలు పన్నుతూనే ఉన్నారు పాలకులు. అంటే డబ్బున్నోళ్లకే వైద్య విద్య అందుబాటులో ఉంటుంది, డబ్బున్నోళ్లకే వైద్యం కూడా అందుబాటులో ఉంటుందన్నమాట. సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడం ఎలా? ఈ అంశం మీద PhD చేశారు చంద్రబాబు.
అందుకే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రజలను సరికొత్తగా పీడించే ప్రణాళికలు రూపొందిస్తూనే ఉంటారు. ఈసారి ఆ క్రమంలో మరింత దూకుడు పెంచారు. సామాజిక సేవలకు కూడా యూజర్ ఛార్జీల బాదుడు తప్పదంటోంది చంద్రబాబు ప్రభుత్వం. అంటే విద్య, వైద్యం, తాగునీరు, రవాణా లాంటి సామాజిక సేవలు కూడా ఖరీదైపోతాయి. సామాన్య ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవన్నమాట. దీంతో పాటు ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల్లా పందేరం చేయడమే కాదు, ఆ ప్రైవేట్ సంస్థలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వబోతున్నారు. అంటే ప్రజలకేమో బాదుడే బాదుడు, పచ్చ బినామీలకేమో పండగే పండగ అన్నమాట. పేదవాడికి రోగం వస్తే ప్రాణం మీద ఆశలు వదులుకోవాల్సిందే. మధ్యతరగతి వాడికి జబ్బు చేస్తే అప్పులన్నా చెయ్యాలి, ఆస్తులన్నా అమ్ముకోవాలి. చేసిన అప్పులు తీర్చడానికి జీవితాంతం ఆ కుటుంబం యాతన పడుతూనే ఉండాలి. స్వాతంత్ర్యానికి ముందు దేశంలో ఇదే పరిస్థితి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ దుస్థితిలో మార్పు లేదు. వైద్యం తమ హక్కు అన్న సంగతి దేశ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. దేవుడి మీద భారం వేయటం తప్ప ఏం చేయలేని నిస్సహాయతలో కోట్ల మంది ప్రజలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంతో అండగా నిలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ క్రమంలో చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య అభయం ఇచ్చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. కేవలం ఆరోగ్యశ్రీ మాత్రమే కాదు, వైద్య రంగంలోనే అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చారు జగన్. అలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు ఆరోగ్యశ్రీలోకి థర్డ్ పార్టీని తీసుకురాబోతున్నారు. అంటే ఇకపై బీమా కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ప్రజల ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయన్నమాట. ప్రజలకు కనీస సామాజిక బాధ్యతగా ప్రభుత్వం అందించాల్సిన విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సేవలను పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేస్తోంది. దీంతో విద్య, వైద్యం, తాగునీరు, రవాణా లాంటి సామాజిక సేవలకు ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఫలితంగా ఈ సేవలు ఖరీదు కానున్నాయి. అంతేకాకుండా పీపీపీ ప్రాజెక్టులు చేపట్టే ప్రైవేట్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీ లేని రుణాలు ఇవ్వనుంది. ఈ వడ్డీ లేని రుణాలకు వయబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ అనే పేరు పెట్టింది. వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ అసలు మాత్రమే ఆయా సంస్థల నుంచి తిరిగి రికవరీ చేస్తుంది. దీంతో పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో నిధులను సమకూర్చనుంది. ఇందుకోసం బడ్జెట్లో 1500 కోట్లు కేటాయించినట్లుగా పేర్కొంది. ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకం కానివి, భవిష్యత్తులో ఆదాయాన్ని సమకూర్చే ప్రాజెక్టులకు వయబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ కింద వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తుంది. వాణిజ్యపరంగా ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, ప్రైవేటు రంగం భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవసరమైన చోటల్లా యూజర్ ఛార్జీల విధింపును చంద్రబాబు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఛార్జీల నియంత్రణ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. పీపీపీ ప్రాజెక్టుల్లో ప్రైవేటు రంగం చేసిన వ్యయాన్ని రాబట్టేందుకు తరచూ ఛార్జీల సవరణ ప్రతిపాదికన వీటిని రూపొందించనున్నారు. పీపీపీలో ప్రైవేట్ సంస్థకు 51% అంతకంటే ఎక్కువ వాటా ఉంటుంది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు 5 ఏళ్ల పాటు పీపీపీ ప్రాజెక్టులను రూపొందించాలి. రెండోసారి సింగిల్ బిడ్ వస్తే అదే సంస్థకు ప్రాజెక్టును ఖరారు చేస్తారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ తక్కువ కోట్ చేయటమే ప్రాతిపదికగా సంస్థలను ఖరారు చేస్తారు. సామాజిక రంగ ప్రాజెక్టులు, ముఖ్యంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, విద్య మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 40% మూలధన గ్రాంటుకు అర్హత కలిగి ఉంటాయి. బీజీఎఫ్ కింద అర్హత పొందిన ప్రాజెక్టుల్లో 100% నిర్వహణ వ్యయం వసూలు చేయాలని నిర్దేశించారు. ఒకవైపు ప్రైవేటీకరణ, మరోవైపు యూజర్ ఛార్జీల మోత, సామాజిక బాధ్యత నుంచి తప్పుకునే కుట్రలు, ప్రభుత్వ ఆస్తులను, సంస్థలను పచ్చ బినామీలకు పందేరం చేస్తూ ప్రజలకు యూజర్ ఛార్జీల భారం వేస్తూ మరింత అరాచకాలకు రంగం సిద్ధం చేస్తోంది పచ్చముఠ. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.